నమస్కారం. ఈరోజు చాలా సుదినం. సాక్షాత్తు పూజ్య మాస్టర్ సివివి పుట్టి పెరిగి నడయాడినటువంటి ఈ పవిత్ర కుంభకోణ పట్టణంలో ఇంతమందిని సాధకులం ఒక చోట చేరి ప్రార్థన చేసుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. మన బంధుత్వం ఈనాటిది కాదు, ఎన్ని జన్మలలో చెప్పలేము. కానీ ఈరోజు ఈ సుదినాన మనం ఇక్కడ కూర్చుని ప్రేయర్ చేసుకున్నప్పుడు మనకు వచ్చిన ఆ ఎక్స్పీరియన్స్ అన్నది అది మన ఒక్కరికి వచ్చినటువంటిది కాదు, మన అందరికీ ప్యారలల్గా వచ్చిన ఎక్స్పీరియన్స్లో మనం భాగం పంచుకున్నాం. మన యోగం వెర్టికల్ యోగం కాదని అందరికీ తెలిసిన విషయం. ఒక్కరు సాధన చేసినంత మాత్రం చేత ఆ ఒక్కరు డెవలప్ అవడం అనేది మన యోగంలో లేని విషయం. ఒకరు సాధన చేసినా ఆ చుట్టుపక్కల ఆ కుటుంబం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ డెవలప్ అవుతారని మేష్ గారు మనకి చాలాసార్లు చెప్పారు. ఇది ఒక ప్రాక్టికల్ యోగా అని మేష్ గారు చెప్పారు. నేను ఈ యోగంలో చేరిన కొత్తల్లో పురుషోత్తం మేష్ గారి దగ్గర చేరాను. ఆయన మాటల్లో ఒకసారి దిస్ యోగా కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అన్నారు. నేను ఈ యోగానికి సంబంధించి ఇది మొదటి పాఠమేమో అనుకున్నాను. కానీ ఈ యోగంలో ఉన్న ఒకే ఒక్క పాఠం అది అని అప్పటికి నాకు తెలియదు. ఎక్స్పీరియన్స్. దానికి ఆయన ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్పారు. పంచదార ఉందనుకోండి, ఆ పంచదార రుచి విషయంలో ఒక ఆయన రీసెర్చ్ చేసి 1000 పేజీల గ్రంథం రాశాడు అనుకున్నాం. ఆ గ్రంథం అంతా చదివితే ఆ పంచదార రుచి మనకు తెలుస్తుందా? పంచదార రుచి గురించి తెలుస్తుంది. గురించి అన్నది ఇక్కడ అంటర్లైన్. పంచదార రుచి తెలియాలంటే చిటికెడు పంచదార 4 మీద వేసుకోవాలి, అది ఎక్స్పీరియన్స్. గురించి తెలుసుకోవడం అన్నది ఎక్స్ప్లెనేషన్. అది ఎక్స్ప్లెనేషన్కి ఎక్స్పీరియన్స్కి ఉన్నటువంటి వ్యత్యాసం. మన యోగంలో కూడా ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా, అది మనం యోగం గురించి తెలుసుకోగలుగుతాం కానీ యోగాన్ని తెలుసుకోలేము. యోగాన్ని తెలుసుకోవాలంటే ఎక్స్పీరియన్సే ప్రధానం. అది పురుషోత్తం మేష్ గారు మాకు చెప్పిన పాఠం. ఆయన మామూలుగా ఒక 15 రోజులకు ఒకసారి ప్రేయర్ అయిన తర్వాత ఎలా ఉంది అని అడిగేవాడు. చాలా బాగుంది మేషాలు అని జవాబు చెప్పేవాడు. మేము చాలా బాగుంది కాదు, ఎంత బాగుంది అని అడిగేవాడు. ఈ ఎక్స్పీరియన్స్ ని క్వాంటిఫై ఎలా చేస్తాం? ఇంత బాగుంది అంత బాగుంది అని చెప్పడానికి ఏమైనా అవకాశం అవుతుందా? చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ఇటువంటి విశ్లేషణలు ఇవ్వగలం కానీ ఇంత బాగుంది అని గీత గీసి చెప్పడం ఎంతవరకు సాధ్యం? కానీ ఆయన ఉద్దేశం అది కాదు. ఈ ప్రేయర్లో కూర్చున్న తర్వాత మీలో ఎంత మార్పు వచ్చింది, అది ఆయనకు కావాల్సిన విషయం.
మీ జీవితం మారిందా? మీ బిహేవియర్ మారిందా? మీ ఆలోచన సరళి మారిందా? మీ మాట్లాడే పద్ధతి మారిందా? మీ రిలేషన్షిప్స్ మారాయా? ఏమిటి అందులో మార్పు వచ్చిందా? నేను రోజు ప్రేయర్ చేసుకుంటున్నాను, అద్భుతమైన ఎనర్జీ నాకు వస్తుంది, నాకు అద్భుతమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి, లేకపోతే నాకు ఏదో ఒక బ్రహ్మాండమైన వెలుగు కనిపిస్తోంది. అసలు నేను ప్రేయర్ చేసుకుంటూ ఉంటే మాస్టర్ గారు నాకు ఎదురకుండా వచ్చి నాకు విభూతి పెట్టారు. ఇవన్నీ కూడా పురుషోత్తమ మాస్టర్ చెప్పిందంటే భ్రమలు. స్పెసిఫిక్ గా మార్పు ఉండాలి, ఒక ట్రాన్స్ఫార్మేషన్ ఉండాలి జీవితంలో. మనం ఈ రోగంలోకి వచ్చామంటే మనలో ఒక ట్రాన్స్ఫార్మేషన్, ఆ ట్రాన్స్ఫార్మేషన్ కూడా ఎటుపక్కి వెళ్ళాలి? ప్రేమతత్వం వైపు వెళ్ళాలి, పాజిటివ్నెస్ వైపు వెళ్ళాలి, అంతా సర్దుకోవాలి. అది ఆ ఎనర్జీ అసలు మనలోకి రావడం అన్నది ముఖ్యం. అంతేగాని వైబ్రేషన్స్ వస్తున్నాయి అనుకుంటే ప్రయోజనం లేదు. అందుకే పూజ్య మాస్టర్ సివివి కూడా ధైర్యం రాయమనేవారు. ధైర్యం రాయడం అంటే మాటల, అంటే మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి. వీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్ప్రెస్ ఇట్. ఆ ఎక్స్ప్రెసివ్నెస్ ఎలా వస్తుంది? వెన్ వీఆర్ ప్రాక్టికల్. మన ఎక్స్పీరియన్స్ ని ప్రాక్టీస్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ ఎక్స్ప్రెసివ్నెస్ ఇది ఇలాగా అని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. చాలా బాగుంది అనుకుంటే ప్రయోజనం లేదు. అద్భుతమైన ఎనర్జీస్ ఫ్లో వస్తుందంటే ప్రయోజనం లేదు. కాబట్టి దట్ ఈస్ ప్రాక్టికాలిటీ. మన యోగంలో ముఖ్యంగా థియరీ పార్ట్ అన్నది ఏమీ లేదంటే చెల్లుతుంది. ఉన్నదంతా ప్రాక్టికల్సే, అంతా ప్రాక్టికల్సే. ఇటుపక్క మనం ప్రేయర్ చేయడం కానీ, ప్రాక్టీస్ చేయడం కానీ, మాస్టర్స్ నేమ్లో మనం జనరల్ ప్రేయర్స్ చేయడం కానివ్వండి, అటుపక్క కోర్సెస్ చేయడం కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రాక్టికల్. ఇందులో మనం స్పీచ్లు చెప్పుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఇది ముఖ్యంగా మనది ఒక ప్రాక్టికల్ యోగా. దీంట్లో థియరీ మీద మనం దృష్టి పెట్టడం కన్నా, మనకి తోచిన విషయాలు మనం మాట్లాడడం కన్నా ప్రాక్టీస్ చేయడం అన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఆ ప్రాక్టీస్ లో మనం పైకి వెళ్ళడం అన్నది చాలా చాలా అవసరం. కాబట్టి ఇచ్చిన సమయం అయిపోతుంది. కాబట్టి మన ప్రాక్టికల్ యోగాకి మనం ఇందులోకి రావడం సో ఇప్పుడు మనము ఈ ప్రాక్టికాలిటీలో మనం ఒక చిన్న కంపారిజన్ పెట్టుకుందాం. మనం ఇంట్లో సాధారణంగా మ్యాష్ గారి ఒక ఫోటో పెట్టుకొని ఎదురుకుండా కూర్చొని మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం. మనకి మంచి ఎనర్జీస్ ఫ్లో వస్తూ ఉంటాయి. అది మనకి తెలుస్తూ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. ఈరోజు మనం ఇంతమంది ఒకే చోట కూర్చొని మ్యాష్ గారి ఫోటో, చాలా పెద్ద ఫోటో, మనం ఎదురుకుండా పెట్టుకొని ప్రేయర్ చేసినప్పుడు మన అనుభూతి ఎలా ఉంది? ఇంట్లో చేసిన ప్రేయర్ కన్నా ఇక్కడ ప్రేయర్ చాలా హైయర్ లెవెల్లో ఉంది అని మనం చెప్పుకోవడానికి వీలుంటుంది. ఇదే కనుక మనం మరొక అడుగు ముందుకు వేసి మరొక లెవెల్ పెంచుకోవడానికి ఒక విషయం ఆలోచిద్దాం. ఇక్కడ ఇంత పెద్ద ఫోటో మన వెనకాల ఉన్నది, మనం దాని ఎదురుకుండా కూర్చొని ప్రేయర్ చేసుకుంటేనే ఇంత బాగుందని మనం అనుకుంటున్నాం. అదే కనుక ఈ విశ్వమంతా మ్యాష్ గారి రూపమే అన్న ఒక సత్యాన్ని
మనం గుండెల్లో నింపుకొని అటువంటి హృదయంలో ఉన్న ఆ ఆలోచనతో మనం కనుక ప్రేయర్ చేస్తే అది ఏ లెవెల్లో ఉంటుంది అన్నది సమయం. ఇప్పుడు ఒక ప్రయత్నం చేద్దామా? రైట్, ఓకే, 5 నిమిషాలే. స్టెప్ 1 మనం ఏం చేసుకోవాలంటే మొదటగా మన మొబైల్ ఫోన్స్ అన్నిటినీ జాగ్రత్తగా నిద్రపుచ్చడం చాలా చాలా అవసరం. అవి మధ్యలో మరాన్ చేస్తే మాత్రం మనకు ఇబ్బందిగా ఉంటుంది. రైట్, ఓకే. రెండో స్టెప్ ఏమిటంటే అందరం పూర్తిగా రిలాక్స్డ్గా కూర్చున్నాం. టోటలీ రిలాక్స్. పాదాల దగ్గర నుంచి మోకాళ్ళు, నడుము, ఛాతీ, భుజాలు, మెడ, తల మొత్తం అంతా రిలాక్స్డ్గా పెట్టుకున్నాం. రైట్, ఓకే. టోటలీ రిలాక్స్. ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు మన మనసులో ఎటువంటి భావాన్ని నింపుకుని మనం ప్రేయర్ చేయాలో ఆ మాటల్ని ఒక 4 మాటలుగా చెప్తాను. వాటిని మీరు మనసులో నింపుకొని 5 నిమిషాలు మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుందన్నది మనం గమనిద్దాం. రైట్, ఓకే. హియర్ వి గో. మాస్టర్ సివివి నమస్కారం. He is within us. He is around us. He is full of this universe. We are within Him, floating in His unlimited grace and unbound bliss. Master Namaskaram. Please observe and experience
Master, Namaskar. This is the unification prayer. సాధారణంగా మనం మాస్టర్ ఫోటో ఎదురుగా ఉంది, మనం ఎదురుగా కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నాం అన్నటువంటి భావనలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ మాస్టర్ చెప్పిన మాటలు ఏమిటి? ఐఆమ్ విత్ యూ, ఐఆమ్ విత్ ఇన్ యూ. అంటే ఆయన మనలో ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. మన చుట్టూ ఉన్నారంటే మనం ఎక్కడ ఉన్నాం? లాజికల్ గా ఆయనలో ఉన్నాం మనం. మరి అలాంటప్పుడు డ్యూయాలిటీ అన్నది ఎక్కడ ఉంది? ఆయన వేరు మనం వేరు అన్న భావనకి తావు ఎక్కడుంది? కాబట్టి ఈ ప్రేయర్తో ఈ యూనిఫికేషన్ అన్న దాంట్లోకి మన భావన మార్పు అనేది జరుగుతుందన్నది ఒక సిద్ధాంతం. కాబట్టి పురుషోత్తమ మాస్టర్ అడిగినట్టు ఎంత బాగుంది అనే ప్రశ్నకి ఇక్కడ తావు లేదు. ఎందుకంటే ఎంత బాగుంది అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుని వాళ్ళ వాళ్ళ జీవితంలో ఇటువంటి ప్రేయర్తో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అన్నది ఎవరికి వాళ్ళు గమనించడం అన్నదే దీనికి తాత్పర్యం. నమస్కారం. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ విషయాన్ని ప్రకటించడానికి మాస్టర్ సివివి నన్ను ఎన్నుకున్నందుకు వారికి నమ్రతాపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.